హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్. దాని పక్కనే ఆనుకుని 6th ప్లాట్ఫామ్లో వచ్చేసి మనకు గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది. దాని వెనకాల చార్మినార్ ఎక్స్ప్రెస్ ఉంది. ఇప్పుడు ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4. ఇక్కడ వచ్చేసి ముంబై నుంచి హైదరాబాద్ రాబోయే హుస్సేన్ సాగర్ సూపర్ ఫాస్ట్ అయితే ఇక్కడ రాబోతుంది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి రావాలి. రీషెడ్యూల్ చేశారు. ఫస్ట్ వచ్చేసి యాక్చువల్ టైం 12:30, 12:15 అన్నారు. ఓకే అని మేము ముందరే వచ్చేస్తే ఆ ట్రైన్ మళ్ళీ రీషెడ్యూల్ చేసి 1:30 అని చెప్పారు. ఇప్పుడు 1:30 దాకా ఇక్కడే వెయిట్ చేయాలి. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:15 అయితే అవుతుంది. మనం ఎక్కబోయే ట్రైన్ హైదరాబాద్ కోటాయం స్పెషల్ ఎక్స్ప్రెస్. ట్రైన్ అయితే వచ్చేసింది. నేనైతే ఎల్హెచ్బి కోచెస్ అనుకోలే, కానీ ఎల్హెచ్బి కోచెస్ ట్రైన్ పక్కనే గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి రేక్ షేర్ సికింద్రాబాద్ జైపూర్ స్పెషల్ ట్రైన్తో కూడా రేక్ షేర్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ వచ్చింది. కోచ్లో అయితే అసలు ఎవ్వరూ లేరు. చూడొచ్చు మన కోచ్ అంత నీట్గా ఏం లేదు, కానీ ఓకే, వెల్ మెయింటైన్డ్. టైం ఉండదు ఈ ట్రైన్కి. జైపూర్ నుంచి హైదరాబాద్ వస్తుంది. వితిన్ 5 అవర్స్లో మళ్ళీ కోటాయం కేరళ సైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. డస్టీగా అయితే ఉన్నాయి విండోస్ అయితే మాత్రం. ఇక్కడ చూడొచ్చు అన్ని పిల్లోస్, బ్లాంకెట్స్ అన్నీ ఇక్కడ పడేశారు. అన్నీ అరేంజ్ చేస్తారు ప్యాసింజర్స్కి అయితే. చెప్తున్నాను కదా, ఎవ్వరూ లేరు. ఒక్కళ్ళు కూడా లేరు కోచ్లో. 8 తర్వాతనే అటు సైడ్ వచ్చేసి స్లీపర్ కోచెస్ అవన్నీ. ఫ్లోర్ చూస్తే అంతా వెట్టుకుంది. ఇప్పుడే క్లీన్ చేసి వెంటనే తీసుకొచ్చేసారు, టైం లేదు కాబట్టి. రాజస్థాన్ నుంచి వచ్చింది, సరిగ్గా క్లీనింగ్ అవి చేయలేదు. చూసారా ఎంత డస్టీగా ఉందో. లోపల ఏం లేదు, అంతా బయట సైడ్. ట్రైన్ జర్నీస్లో విండోస్ మాత్రం డస్టీగా క్లియర్ వ్యూ లేకపోతే మాత్రం అస్సలు ట్రావెల్ చేయడానికి మూడే ఉండదు. చూసారా ఎంత డస్టీగా ఉందో. అది కూడా ట్రైన్ని ఇప్పటిదాకా 3 times రీషెడ్యూల్ చేశారు. మార్నింగే మెసేజ్ వచ్చింది, రైట్ టైం వచ్చేసి 12:30, 12:25 రీషెడ్యూల్ అని ఇచ్చారు. 5 minutes ముందరికి ప్రీపోన్ చేశారు. ఓకే అని 12 o'clockకే మేము వచ్చినాం అనమాట. ఆ తర్వాత స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ రీషెడ్యూల్ చేశారు 1:25 అని. సో ఇది మాత్రం చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పాలి ఇండియన్ రైల్వేస్ నుంచి. పిల్లో కూడా కింద పడిపోయింది, నేనే తీసి పైన పెట్టా. మెయింటెనెన్స్ ఓకే అని చెప్పాలి. విండోస్ క్లీన్ చేస్తే బాగుంటుంది. మీరు చూస్తే అన్ని ఏసీ కోచెస్ యొక్క విండోస్ పరిస్థితి ఇలానే ఉంది, అంతా దుమ్ముగానే ఉంది. క్లీనే చేయలేదనుకుంటా విండోస్ మాత్రం. తెలిసి 12 coaches ఉన్నాయి ఏసీ కోచెస్. ఆ 12 coaches కూడా క్లీనింగ్ సరిగ్గా లేదు విండోస్ది. పాటింగ్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ మీకు బయట కనిపించట్లేనట్టుంది ఈ డస్ట్ వల్ల. అదే గోదావరి ఎక్స్ప్రెస్, ద క్వీన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే. దాని పక్కన చార్మినార్ ఎక్స్ప్రెస్ ఉంది. So meet you again in Secunderabad. Arriving Secunderabad, delay by 1 hour. ప్లాట్ఫామ్ 2లో అయితే అరైవ్ అవుతుంది మన ట్రైన్. ప్లాట్ఫామ్ 2 అని, ఎస్ ప్లాట్ఫామ్ 2. అక్కడ మీరు చూస్తున్నారా ఉత్కృష్ట్ కోచ్ వచ్చేసి, అది శబరి ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ 4లో ఒక ట్రైన్ అరైవ్ అవుతుంది, ఒక ప్యాసింజర్ ట్రైన్. డిపార్టింగ్ సికింద్రాబాద్, డిలే బై 1 hour 5 minutes. 07167 హైదరాబాద్ డెక్కన్ కొట్టాయం స్పెషల్. మనల్ని అయితే సైడ్ కాపారు. ఎందుకో తెలుసా, ఎంత పెద్ద ట్రైన్ అయినా వందే భారత్ కోసం ఆగాల్సిందే. విజయవాడ గుంటూరు హైదరాబాద్ ఎక్స్ప్రెస్. ఇన్ని ట్రాక్స్ ఉన్నాయి, ట్రైన్ క్రాస్ అవుతున్నాయి, ఎందుకు ఆపారని అర్థం కాలేదు. ఏదైనా ఓవర్టేక్ అవుతుంది అనుకుంటున్నా. స్కిప్పింగ్ మౌలాలి రైల్వే స్టేషన్. అన్హాల్టెడ్ స్టాప్, కానీ ఆగింది. ఒక 5 minutes దాకా ఆగింది. డిపార్టింగ్ ఫ్రమ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్. చెర్లపల్లి వచ్చేసి సికింద్రాబాద్ కన్నా పెద్దగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు చెర్లపల్లి రైల్వే స్టేషన్.
వ్యాగ్ 9 వ్యాప్ 7 కన్నా తక్కువేం కాదు. వ్యాగ్ 9 యాక్సిలరేషన్ కూడా స్పీడ్గానే ఉంది. స్కిప్పింగ్ బీబీ నగర్ రైల్వే స్టేషన్. Arriving Kazipet, delay by 2 hours 35 minutes. Departing Kazipet at 5:15. Departing Warangal, delay by 2 hours 45 minutes. వరంగల్ నుంచి బయటకు రాగానే ఎవరో చైన్ పుల్లింగ్ అయితే చేశారు. డిపార్టింగ్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్. అన్ని రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. డిపార్టింగ్ మహబూబాబాద్, డిలే బై 2 hours 45 minutes. 07167 హైదరాబాద్ కొట్టాయం సూపర్ఫాస్ట్ స్పెషల్. Departing Dornakal, delayed by 2 hours 30 minutes. డోర్నకల్ రైల్వే స్టేషన్లో కూడా 3 minutes అయితే ఆగింది. ఇచ్చిన టైం కన్నా ఎక్కువ టైం ఆగుతుంది అన్ని స్టేషన్స్లో కూడా. Departing Khammam, delay by 2 hours 45 minutes. అంతా కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. లైట్ ఎక్కడ లేదు. ప్లాట్ఫామ్ మీద ప్రజలు ఎలా ఎక్కుతారో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అరైవింగ్ మధుర, డిలే బై 3 hours. మధుర రైల్వే స్టేషన్లో కూడా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మన ట్రైన్ అయితే వయా విజయవాడ వెళ్తుంది. శబరి ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇటు సైడ్ నల్గొండ, గుంటూరు, విజయవాడ టచ్ అవ్వకుండా తెనాలి సైడ్ వెళ్తుంది. కానీ శబరి ఎక్స్ప్రెస్ కన్నా ఈ ట్రైన్ ఓన్లీ 1 hour ఎక్కువ తీసుకుంటుంది. కానీ అది లేట్ అవ్వదు, ఇది లేట్ అవుతుంది. ఎందుకంటే అది రెగ్యులర్ ట్రైన్. అంటే శబరి లేట్ అవ్వదని కాదు, శబరి మినిమం డిలే ఒక 1 hour అయితే ఉంటుంది. ఈ ట్రైన్ స్పెషల్ కాబట్టి ఒక 2-3 hours లేట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ గ్లాసెస్ కూడా అన్ని పగిలిపోయి ఉన్నాయి. చూసారా సైడ్ అంతా లోపల ఇదంతా పాడైపోయిన కోచ్. అరైవింగ్ విజయవాడ, డిలే బై 2 hours 50 minutes. విజయవాడ స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. విజయవాడ ఇండియన్ రైల్వేస్లోనే చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. మీరు ఈ ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా, ఆ ప్లేస్ మీరు వెళ్ళబోయే ప్లేస్లో రైల్వే స్టేషన్ ఉంటే కనుక విజయవాడ నుంచి ఖచ్చితంగా ట్రైన్ అయితే ఉంటుంది. డిపార్టింగ్ విజయవాడ ఆర్ బెజవాడ, డిలే బై 3 hours 5 minutes.
ప్లాట్ఫామ్ నెంబర్ 10. క్రాసింగ్ రివర్ కృష్ణ, బ్యూటిఫుల్ లైట్స్ ఆఫ్ దుర్గమ్మ తల్లి టెంపుల్. నైట్లో రివర్ అంతా మీకు వీడియో తీసినా కానీ కనిపించదు, ఎందుకంటే లైట్ లేదు కాబట్టి. ఇక్కడ లైటింగ్ అంతా బాగుంది అని ఆ టెంపుల్ దగ్గర నుంచి ఆ సిటీ వ్యూ బాగుందని జస్ట్ ఒక 20 seconds వీడియో అయితే రికార్డ్ చేశా. డిపార్టింగ్ తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ ఆఫ్టర్ విజయవాడ. తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TEL. వీఆర్ రన్నింగ్ డిలే బై 2 hours 50 minutes. విజయవాడ దాకా ట్రైన్ స్లోగా వచ్చిన విజయవాడ తర్వాత క్రూజింగ్ స్పీడ్ అంటే క్రూజింగ్ స్పీడ్ అందుకుంది. 110 km/h క్రూజింగ్ స్పీడ్లో అయితే వచ్చింది విజయవాడ తర్వాత. డిపార్టింగ్ కావలి రైల్వే స్టేషన్. కావలి ఐ థింక్ ఒక చిన్న ఊరనే అనుకుంటున్నాను, కానీ చూసారా ఎన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయో. బాయ్ బాయ్ కావలి. వీఆర్ రన్నింగ్ డిలే బై 2 hours 30 minutes. విజయవాడ దాటిన తర్వాత స్పీడ్ అయితే అద్భుతంగా అందుకుంది. డిపార్టింగ్ గూడూరు జంక్షన్. గూడూరు రైల్వే స్టేషన్ కోడ్ GDR. వీఆర్ రన్నింగ్ డిలే బై 3 hours 10 minutes. గూడూరులో అయితే చాలామంది ఎక్కారు. మన కోచ్లో అయితే మొత్తం నేను నిద్రపోయి ఉన్నా, మొత్తం సౌండ్ చేసి అందరినీ లేపేశారు. అక్కడ బయట ఒకడు ఉంటాడు. డిపార్టింగ్ గూడూరు రైల్వే స్టేషన్ కోడ్ GDR. డిపార్టింగ్ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. రేణిగుంట ఒక మెయిన్ సపోర్టింగ్ స్టేషన్ ఫర్ తిరుపతి. అన్ని ట్రైన్స్ తిరుపతి రాకుండా మ్యాక్సిమం ట్రైన్స్ అన్నీ రేణిగుంటకే వచ్చి ఆగుతాయి అన్నమాట. రేణిగుంట జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి 2 types ఆఫ్ లైన్స్ వేరవుతాయి. ఒక లైన్ వచ్చేసి తిరుపతి వెళ్ళడానికి, ఇంకొక లైన్ వచ్చేసి తిరుపతి వెళ్ళకుండా కట్ చేసి డైరెక్ట్ తమిళనాడులో ఉన్న కాట్పాడికి ఒక లైన్ అయితే వెళ్తుంది వయా నగరి సైడ్. ప్లాట్ఫామ్ మీద కారు ఉందేంటి? విజయవాడ దాటాక మాత్రం స్పీడ్ అయితే బాగానే అందుకుందనే చెప్పాలి. వీఆర్ రన్నింగ్ డిలే బై 2 hours 50 minutes. 100 అయితే యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు స్టేషన్ దాటగానే. డిపార్టింగ్ కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి KPD. వీఆర్ రన్నింగ్ డిలే బై 2 hours 10 minutes. చెప్తున్నాం కదా, చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్గా కొడుతున్నాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్పెషల్ ట్రైన్ ఇంత స్పీడ్గా వస్తుందని. ఈ ట్రైన్ హిస్టరీ చూసుకుంటే యావరేజ్ డిలే 5 hours ఉంది తమిళనాడులో అన్ని రైల్వే స్టేషన్స్లో కూడా, కానీ ఈసారి చాలా తక్కువ డిలేలో వస్తుంది. నా అదృష్టం అని చెప్పాలి.
బాగుందా? శబరైతే పెట్టదు. చూసారా ఎంత స్పీడ్గా వెళ్తుందో ట్రైన్. విజయవాడ దాటిన దగ్గర నుంచి ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. నాకు తెలిసి కవర్ చేసేస్తాడు అనుకుంటున్నా లేట్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది కాట్పాడి దాటాక. ఫాగీగా వెదర్. డిపార్టింగ్ జోలార్పేట రైల్వే స్టేషన్, డిలే బై 2 hours 20 minutes. జోలార్పేట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి JTJ. డిపార్టింగ్ సేలం జంక్షన్ రైల్వే స్టేషన్, సేలం జంక్షన్ కోడ్ వచ్చేసి SA. సేలం ఎందుకు జంక్షన్ అంటే సేలం నుంచి 3 lines ఉన్నాయి. ఒక లైన్ వచ్చేసి కోయంబత్తూర్ వెళ్ళడానికి, ఇంకో లైన్ జోలార్పేట్ కాట్పాడి, అండ్ థర్డ్ లైన్ వచ్చేసి వయా హొసూర్ ధర్మపురి బెంగళూరు వెళ్ళే లైన్. అరైవ్డ్ ఈరోడ్, డిలే బై 2 hours 10 minutes. పక్కన ఉంది చూసారా ట్రైన్, అది కోయంబత్తూర్ నుంచి LTT వెళ్ళే కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్. కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయిపోతుంది. కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ డిపార్టింగ్ ఫ్రమ్ ఈరోడ్ ఆన్ టైమ్. ఎస్, మనం కూడా అయితే ఈరోడ్ నుంచి డిపార్ట్ అవుతున్నాం. ఈరోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ED 07167. హైదరాబాద్ కొట్టాయం స్పెషల్ డిపార్టింగ్ ఈరోడ్. అటు సైడ్ చాలా ట్రాక్స్ ఉన్నాయి. అన్నీ గూడ్స్ కారిడార్ అని అనుకుంటున్నా. ఈ రోడ్లో కూడా కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఐ థింక్ ఇండియాలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అనుకుంటా. స్కిప్పింగ్ పీలమేడు రైల్వే స్టేషన్. మనకైతే ఇక్కడ హాల్ట్ లేదు. 07167 హైదరాబాద్ కొట్టాయం సూపర్ ఫాస్ట్ స్పెషల్ స్కిప్పింగ్ పీలమేడు.
పిల్లమేడు తర్వాత మనకి ఒక స్టేషన్ ఉంటుంది కోయంబత్తూర్ నార్త్. ఆ స్టేషన్లో కూడా హాల్ట్ ఉండదు. కోయంబత్తూర్ NRTH తర్వాత వచ్చేది కోయంబత్తూర్ జంక్షన్. బ్యూటిఫుల్ కర్వ్ అయితే బ్యూటిఫుల్ కర్వ్ నుంచి అయితే మీకు కనిపిస్తుందా WAG-9 ఇంజన్. అరైవింగ్ కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ CBE. అరైవ్డ్ కోయంబత్తూర్ జంక్షన్. డిలే బై ఓన్లీ 1 hour 40 minutes అండి. డిలే బై ఓన్లీ 1 hour 40 minutes. మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది కోయంబత్తూర్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.